యూనియన్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ సర్వే సంబంధించిన ఓరియంటేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ లేదు. రాజ్యాంగంలో ఉన్న పదం ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఫినాన్షియల్ స్టేట్మెంట్, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, మనం కంప్లీట్గా చెప్పాలి అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. కానీ పాపులర్గా అందరూ జనరల్గా ఏంటంటే బడ్జెట్ అని అంటారు. ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఆర్టికల్ 112 కిందకి ఉంటుంది. అంటే పొలిటికల్ యాంగిల్లో మాట్లాడినప్పుడు ఆర్టికల్ 112 ప్రకారం పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెడతారు, రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెడతారు. అసలు బడ్జెట్ అంటే ఏంటంటే ఫండమెంటల్ బేసిక్ మనకు అర్థం కావాల్సింది రాబోయే సంవత్సరానికి మనం చేసే ఖర్చులని ప్రభుత్వము రాబోయే సంవత్సరానికి ఏం చేస్తుందనే అంశాలు బడ్జెట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2025-2026 బడ్జెట్లో అంటే 2025 అంటే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఆ 1 ఇయర్లో మనం ఖర్చు చేయబోయేది ఏంటిది, ఏ పథకాలకి కానీ ప్రభుత్వం యొక్క విధానం ఏందనేది బడ్జెట్లో ఉంటుంది. సాధారణంగా బడ్జెట్ అయితే ఫిబ్రవరి మంత్లో ప్రవేశపెడతారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1కే ప్రవేశపెడుతున్నారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో ప్రవేశపెట్టేవారు. ఫిబ్రవరి 1కి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రభుత్వం క్యాబినెట్ పార్లమెంట్ యొక్క ఆమోదం మార్చి 31 లోపల పొందాలి. ఇప్పుడు ప్రతిపాదించిన అంశాలన్నీ కూడా ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలు ఏవి కూడా ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలోకి అమల్లోకి రాదు. ఈ అంశం మనం బేసికల్గా తెలియాలి. అదేవిధంగా సర్వే అంటే ఏంటంటే ఎకనామిక్ సర్వే అంటారు ఇండియాలో. రాష్ట్రాలు అయితే మాత్రం ఆయా రాష్ట్రాలకి వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ప్రభుత్వం ఏది ఉంటే అది. తెలంగాణలో సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని అంటూ ఉంటారు, సోషో ఎకనామిక్ సర్వే అంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సోషో ఎకనామిక్ సర్వే అని అంటూ ఉంటారు. కాబట్టి రాష్ట్రాలలో సర్వేలకి, కేంద్రంలో మాత్రం ఎకనామిక్ సర్వే అంటారు. ఎకనామిక్ సర్వే అంటే లాస్ట్ ఇయర్ ఆ ఏదైతే ఎకనామిక్ సర్వే ఉంటుందో ఆ ఇయర్లో జరిగిన అంశాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025లో మనం ఉన్నాం కాబట్టి 2024-2025 ఎకనామిక్ సర్వే అని వస్తుంది. అది కేంద్రం ప్రవేశపెట్టే ఎకనామిక్ సర్వే. బడ్జెట్కి ఒకరోజు ముందుగా దాన్ని ప్రవేశపెడతారు. అది సాధారణంగా అయితే ఇంగ్లీష్లో, హిందీలో మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ పబ్లిషర్స్ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్లో తర్జుమా చేసుకుంటూ ఉంటారు. లైక్ తెలుగు లాంగ్వేజ్ కానీ మరాఠీ లాంగ్వేజ్ కానీ. ఫండమెంటల్గా అయితే మాత్రం ప్రాథమికంగా బడ్జెట్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది, సర్వే కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మరి పోటీ పరీక్షల్లో ఏ విధంగా వస్తుంది అంటే మనం బడ్జెట్ని డిఫరెంట్ కోణంలో చూడగలగాలి. బడ్జెట్ని జస్ట్ ఏదో ఎకనామిక్ బడ్జెట్ కానీ సర్వే కానీ అవి పైన మనం చూడొద్దు. బడ్జెట్ని డిఫరెంట్ కోణం అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ, సెక్టార్స్ కోణంలో చూడాలి. అంటే ప్రాథమిక రంగంలో ఈ బడ్జెట్లో ఏం చెప్పబోతున్నారు, ద్వితీయ రంగంలో ఏం చెప్పబోతున్నారు, తృతీయ రంగంలో ఏం చెప్పబోతున్నారు. అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ అని ఇంగ్లీష్లో అంటారు అన్నమాట వీటిని. అదేవిధంగా ఈ బడ్జెట్లో గవర్నెన్స్ గురించి ఏం చెప్తున్నారు, ఈ బడ్జెట్లో ఫైనాన్స్ గురించి ఏం చెప్తున్నారు, ఈ బడ్జెట్లో జీడిపి గురించి ఏం చెప్పబోతున్నారు, రాబోయే సంవత్సరంలో వీటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు. బడ్జెట్లో సాధారణంగా ప్రతిపాదించేది ఎలా ఉంటుందంటే కొత్త పథకాలు మేము లాంచ్ చేయబోతున్నామని అంటూ ఉంటారన్నమాట. దాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్లో మిషన్ అంటారు. అంటే ఒక నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ మీద విజన్ ఏ విధంగా ఉన్నది, లేదు అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉందనుకోండి, అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాలను ప్రస్తావిస్తారు. కాబట్టి మనం ఇప్పుడున్న బడ్జెట్ మనకు అర్థం కావాలంటే గతంలో జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా చదవాలి. అప్పుడు మనకు సమగ్రంగా అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ యొక్క లాజిక్ ఒక్కొక్కళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్కొక్క తీరుగా వస్తూ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ తెలంగాణ జనరల్ స్టడీస్ కనుక మీరు ప్రిపేర్ అయితే బడ్జెట్ నుంచి మీకు జనరల్గా అయితే 2 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది, 2+ మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్లో కనుక గమనించారనుకోండి, బడ్జెట్లో కూడా సేమ్ వెయిటేజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. బట్ మెయిన్స్ ఎగ్జామ్ అన్నప్పుడు ఏంటంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఎకానమీ కనుక మెయిన్స్ ఎగ్జామ్ కనుక రాస్తూ ఉంటే బడ్జెట్ యొక్క వెయిటేజ్ ఇంకొక 1 or 2 మార్క్స్ ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవగలగాలి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే బడ్జెట్ మీద ఈ కింది వాటిలో సరి అయినది ఏంది, సరికాంది ఏంది, లేదంటే పర్టికులర్ 2025-26 బడ్జెట్ ప్రకారం ఎంత సరికాంది, అక్కడ మనం జాగ్రత్తగా పదాలను చూడాలి. న్యూమరికల్స్ మీద కొన్నిసార్లు అడుగుతాడు, లేదంటే ఎప్పుడు లాంచ్ చేయబోతారు అనేది అడగడానికి మన పాసిబిలిటీ ఉంటుంది. 2025-2026 బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ దగ్గర ఇది 8వ బడ్జెట్ అన్నమాట. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ ఫినాన్స్ మినిస్టర్ కూడా 8 బడ్జెట్లని ప్రవేశపెట్టలేదు. అది ఉమెన్. గతంలో మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిండు ఫినాన్స్ మినిస్టర్. కానీ మొరార్జీ దేశాయ్ 8 బడ్జెట్లని ప్రవేశపెట్టలేదు. అంటే మొరార్జీ దేశాయ్ యొక్క రికార్డ్ని నిర్మలా సీతారామన్ ట్రాక్ చేయడం అనేది జరిగింది. ఇంకొక అనాలిసిస్ కనుక మనం గమనిస్తే బడ్జెట్లో గురజాడ అప్పారావు గారు రాసిన ఒక స్టేట్మెంట్ని ఈ బడ్జెట్లో చదవడం జరిగింది. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు 2025లో భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. అంటే చైనాని మనం క్రాస్ చేసేసామన్నమాట. అందుకనే దేశం అంటే మట్టి కాదు మనుషులు, అంటే ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ అనేది. అందుకునే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై అనేది ఇప్పుడు ఎందుకు నేను చెప్పగలిగారు అంటే ఎంటర్ ది వరల్డ్ హైయెస్ట్ పాపులేషన్ ఇండియా కాబట్టి దాన్ని చెప్పగలిగారు. దాని యాంగిల్ ఎలా తీసుకుంటాడంటే తెలుగు యాంగిల్ తీసుకోవచ్చు గురజాడ అప్పారావుని, హిస్టరీ యాంగిల్లో తీసుకోవచ్చు, లేదంటే ఆ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు అనే యాంగిల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ. లేదంటే గురజాడ అప్పారావు రాసిన రచనలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదంటే దేశవ్యాప్తంగా కూడా పోటీ పరీక్షల్లో మనకు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అనదర్ కీ పాయింట్ ఏంటంటే 2025 బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 2025 నాటికి 75 years. అంటే మన స్వతంత్రం రావడం ఒక యాంగిల్ అయితే రాజ్యాంగం అమల్లోకి రావడం ఒక యాంగిల్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా ఈ బడ్జెట్ యొక్క ప్రాధాన్యతని కలిగి ఉన్నది. ఇది కంప్లీట్ 1 ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్. దీనికి ఉన్న ఇంపార్టెన్స్ గతంలో ప్రవేశపెట్టింది 2024 ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని, తాత్కాలికంగా బడ్జెట్ అని ప్రవేశపెట్టారు. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అప్రాప్రియేషన్ బిల్ అనే పేర్లతో మనం మాట్లాడుతుంటాం. కాబట్టి ఈసారి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ కాబట్టి గతంలో ఉన్న బడ్జెట్ యాంగిల్ దీనికి ఇంప్లిసిట్ అయ్యి ఈ బడ్జెట్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు సాధారణంగా కనుక గమనిస్తే దీనికి ఉన్న ఎజెన్స్ ఏందనేది మనం దీంట్లో ఉన్న కంటెంట్ ఏంది, దీంట్లో ఉన్న అంశాలు ఏంది, ఈ అంశాలనే డిఫరెంట్ సెక్టార్స్ వారిగా చదువుకోగలిగితే మనకి ఇక్కడ మంచి మార్కులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది.